బ్యాక్. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి నుంచి రెండో విడత ఎన్నిక ఎలా జరుగుతుందో మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, భువన చెప్పిన మాటలు కూడా విన్నాం మనం. సో ఈసారి ఈసీ అలాగే పోలీసులు తీసుకున్న చర్యల వల్ల లాస్ట్ టైమే 85 to 90% వరకు వచ్చింది. అది ఇంకా పెరిగే అవకాశం ఉంటుందా? రైట్, ప్రస్తుతం రెండో విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉదయాన్నే 7 గంటలకే మొదలైపోయాయి. ఉదయం నుంచి కూడా ఓటర్స్ అందరూ కూడా ఓటింగ్ సెంటర్లకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం మేడ్చల్ జిల్లా గౌడవెల్లిలో ఉన్నాం. ఉదయం నుంచి కూడా దాదాపుగా ఇక్కడ 17 పంచాయతీలకు ఇక్కడ ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. అది ప్రస్తుతం అయితే 13 పంచాయతీలకే మాత్రమే ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా అవి వర్గాలు కింద విడిపోవడంతో అవి కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో వాయిదా పడడం జరిగిందని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం మేడ్చల్ జిల్లాలో గౌడవెల్లి దగ్గర ఉన్నాం. ఉదయం నుంచి కూడా ఓటర్లు ఇక్కడ బారులు తీరాడని చెప్పుకోవాలి. ఓవరాల్ గా అంటే ఇక్కడ 17 పంచాయతీలకు గాను 4 ఇక్కడ ఏకగ్రీవం అయిపోయాయి. 13 పంచాయతీలకు ప్రస్తుతం ఎన్నికలు ఉదయం నుంచి మొదలయ్యాయి. దాదాపుగా ఇందులో 58 మంది సర్పంచ్ అభ్యర్థులు ఈ సర్పంచ్ పోటీ పడుతుండగా 389 మంది వార్డు సభ్యులు తమ అదృష్టాన్ని పరిష్కరించుకున్నారు. మొత్తానికి 124 పోలింగ్ స్టేషన్లో సుమారు ఎలక్షన్ సిబ్బంది వచ్చేసి 470 మంది వరకు కూడా ఇక్కడ మేడ్చల్ జిల్లాలో ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ సమస్యాత్మక ప్రాంతాలకు గుర్తించినటువంటి రావున్కోలు, శ్రీరంగవరం, గౌడవెల్లి, రాజబొల్లారం, సైదోనిగడ్డ ఇక్కడ సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినటువంటి పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓవరాల్ గా ఇక్కడ 17 గ్రామ పంచాయతీలకు గాను 4 ఏకగ్రహం అయిపోయినట్లు ఇందులో రాయలూరు, డబిల్పూరు, లింగాపూరు, రాజబొల్లారం తండా ఈ మొత్తం ఈ 4 కూడా ఏకగ్రీవం అయ్యాయి. మిగతా అయితే 13 గ్రామాలకు సంబంధించి శ్రీరంగవరంతో పాటు రాజబొల్లారం, రావణకోలు మొత్తం ఓవరాల్ గా ఇక్కడ ఉదయం 7 గంటలకే పంచాయతీ ఎలక్షన్లు తమ ఇటు వార్డు మెంబర్లతో పాటు సర్పంచులు కూడా ఇటు ఎవరైతే పార్టీల నుంచి బలపరిచినటువంటి ఉన్నారో అందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవాలి. మొదటి దశలో వినైనటువంటి ఎవరైతే సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, రెండో దశలో కూడా ఖచ్చితంగా బలపరిచినటువంటి పార్టీలు ఏవైతున్నాయో ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించినటువంటి ఏరియాలో ఇప్పటికే పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎన్నికల అధికారులతో పాటు ఆర్డీఓ కూడా ఇక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ అంతా కూడా పర్యవేక్షిస్తున్నారని చెప్పుకోవాలి. మొత్తానికి 7 గంటలకు ఉదయం 7 గంటలకు మొదలైనటువంటి ఎన్నికలు మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తున్నాయి. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 5 గంటలకి ఎవరో గెలుపు ఎవరిదనేది కూడా ప్రకటించే అవకాశం కూడా ఉంది. అయితే మొదటగా వార్డు మెంబర్లను ప్రకటిస్తారు. రెండో దశలో సర్పంచ్, మూడో దశలో ఉప సర్పంచ్ను ఎన్నుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకవేళ ఉప సర్పంచ్ ఈ రోజు సాయంత్రం 6 తర్వాత ప్రకటించకపోతే కనుక అంటే ఎన్నికల అధికారులు ఇచ్చినటువంటి సూచనల మేరకు రేపు ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు కూడా ఎన్నికల అధికారులు చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడ 13 గ్రామ పంచాయతీలకు మేడ్చల్ జిల్లాలో ఎన్నికలు జరుగుతున్నాయి. సత్య, ఓకే, పోలింగ్ పర్సంటేజ్ పెంచే దిశగా తీసుకున్న చర్యలు లాస్ట్ టైము ఇట్ వాజ్ అరౌండ్ 85. సో అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఈ కొత్త 2 బ్యాలెట్ పేపర్ల విధానం ద్వారా అన్న ఒకటి తీసుకొచ్చారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను పెంచడం ద్వారా భరోసా కల్పించి 100% పోలింగ్ వచ్చేలా తీసుకునే చర్యలు ఇవి ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తున్నాయి మీరు గమనించినంత వరకు? రైట్, అంటే మొదటి దశలో ఊహించిన రీతి కంటే 90% దగ్గరలో వెళ్ళినటువంటి పోలింగ్ శాతం ఈసారి అంటే రెండో దశలో పెంచేందుకు ఎన్నికల అధికారులు మొదటి దశలో ఉన్నటువంటి లోపాలను గుర్తించి రెండవ దశలో పోలింగ్లు ఎలాంటి జరగకుండా కూడా ఓటర్లని దగ్గరుండి వాళ్ళకి అవగాహన కల్పించడం కానీ అన్ని చేయడం జరిగింది. మొత్తానికి ఇక్కడ ఓవరాల్ గా ఈ రోజు అంటే రంగారెడ్డి జిల్లాలో ఈ విడతలో 181 పంచాయతీలకు గాను 1656 వార్డులకు, మేడ్చల్ జిల్లాలో 25 పంచాయతీలు అంటే మొత్తం ఓవరాల్ గా 274 వార్డులు ఇక్కడ జరగాల్సి ఉంది. మొత్తానికి 17 పంచాయతీలు కానీ 4 ఏకగ్రీవం అయ్యాయి. మిగతాయి అంటే ఇక్కడ ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ముందస్తుగా ఎవరైతే బలపరిచినటువంటి పార్టీ తరపు నుంచి బలపరిచినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటర్లకు అవగాహన కల్పించి ముందుగానే అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లాగే ఈసారి కూడా ఓటర్లందరూ కూడా ఓటింగ్ సెంటర్లకు చేరుకుంటున్నారు. పర్సంటేజ్ని పెంచేందుకు ఇటు అధికారులతో పాటు ఎన్నికల అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయి ఎవరైతే సపోర్ట్ చేసినట్టు బలపరిచినటువంటి నాయకులు ఉంటారో వాళ్ళు కూడా అవగాహన కల్పించడం, ఓటర్లను ఇక్కడ ఓటింగ్ శాతాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పుకోవాలి. అంటే ఇక రెండవ దశకు సంబంధించినటువంటి ఎలక్షన్ సజావుగా సాగుతుందని చెప్పుకోవాలి. మొత్తానికి పోలింగ్ అంటే పోలీసులు కూడా 20,000 మంది దాదాపుగా ఇక్కడ రంగారెడ్డి జిల్లాతో పాటు మేడ్చల్ జిల్లాలో 20,000 మందికి పైగా పోలీసులు పహారా కాస్తున్నారు. వర్గాలు అంటే సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించినటువంటి ఏరియాల్లో ఎక్కువ బలగాలను పెంచారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఉప సర్పంచ్ ప్రకటించే వరకు కూడా బందోబస్తు పోలీసులతో పాటు అటు ఎన్నికల అధికారులు కూడా చెప్తున్నారు. సత్య, రైట్ సత్య.